వాళ్ళ తండ్రి వారసత్వం, నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు, 70లలో యూరప్ విప్లవాల ప్రభావాలు, తూర్పుగాలులు వీయడం, ఆ తర్వాత ఆర్ట్ లవర్స్, ఆ తర్వాత జనాట్య మండలి, నరసింహరావు గారు వీళ్ళంతా కలిసి చేసిన కృషి, నిర్మాణం, ఆ తదనంతరం ఆయన విప్లవ జీవితం. గద్దర్ పాట లేని ఊరు లేదు, గద్దర్ పాట లేని ఇల్లు లేదు. ప్రతి గుండెకు చేరినవాడు గద్దర్. ప్రతి గుండెకు చేరినాడు ఆయన. ఒక్క తెలంగాణ కాదు. ఆ తర్వాత నిర్బంధం రావడము, నిర్ణయాలు తీసుకోవడం, పార్టీలోకి పోవడం, లోపలికి పోయిన తర్వాత కూడా ఉత్తరాది ప్రభావం, ఆయన చిన్న ప్రభావం ఏం కాదు. కవిత్వం రాసినాడు ఆయన. పాటలు పాడని కాలంలో కవిత్వం రాసినాడు. అనేక రాష్ట్రాలలో పర్ఫామ్ చేసినాడు. యుద్ధరంగంలో ఉన్నాడు, ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, బామ్రాగఢ్లో ఉన్నాడు. ఒక గెరిల్లా ఎట్లా ఉంటాడో గెరిల్లాగా జీవించిన వాడు ఏకైక కళాకారుడు. ఇప్పుడు ఇంకా ఆయన లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా ఉన్నాడు, సంజీవ్. రెండవ కళాకారుడు గద్దర్. ఇద్దరు ఇంకా చాలామంది ఉన్నారు కానీ మనం చెప్పుకోదగిన పేర్లు రెండు. ఆ తర్వాత బయటికి రావడం, అదే శబ్దము, అదే పాట, ఇదే నా జీవితాన్ని ప్రకటించుకోవడము, విప్లవం వెంట ఉండడము. కానీ అనంతర పరిణామాలలో ఆయన మార్పులలో మొట్టమొదటి అస్తిత్వవాదాల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. దళితవాదము, అంబేద్కరిజము, అట్లాగే అన్నిటికీ మించి పుట్టిన 7 ఏళ్లకే ఒక వలస ఆధిపత్య పాలనలోకి వచ్చినందువల్ల 48 సంవత్సరాల వలస పెత్తనం జీవితాన్ని కూడా అనుభవించిన వాడైనందువల్ల గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడైనాడు. గద్దర్ లేకుండా తెలంగాణ రాలేదు, ఎవరన్నీ చెప్పుకున్నా సరే. ఇది గద్దర్ తెచ్చిన తెలంగాణ. గద్దర్ యుద్ధంలో ఎట్లా బాబు మార్లే అయితే యుద్ధరంగంలో నిలబడి శాంతి గీతాలు పాడినాడో, తెలంగాణలో అతి నిర్బంధం వచ్చినప్పుడు శాంతియాత్ర చేసినవాడు ఆయన ఒకడే. ఆయన వెంట సరే చాలామంది నడిచినాం, అందరం నడిచినాం, కానీ గద్దర్ శాంతియాత్ర అది. ఆ తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో చాలా మాట్లాడినాడు ఆయన, నిజమే. వాటి మూలాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన ఒక తాడు మీద నడిచినాడు. నిజమే, వీటికి పరిష్కారం కమ్యూనిస్ట్ పార్టీలలో ఈ పరిష్కారాలు దొరికినప్పుడు, మనం కుల సమస్యను ఎత్తుతున్నప్పుడు దీన్ని సంకుచితంగా ఎందుకు చూస్తున్నారు? భారతీయ తత్వ ధారణలో అంబేద్కర్ను ఫూలేలు లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఆయన కీలకమైన ప్రశ్న. మీరు నమ్మరు, 3న ఆయనకి ఆపరేషన్ జరిగింది, సర్జరీ. 1వ తారీఖు నాడు నేను కలిసినాను భౌతికంగా. నేను అజయ్ అనే మా మిత్రులను కలిసినప్పుడు ఆయన దగ్గర పార్టీ ఆయనకు రాసిన లేఖల ఉత్తరాల సంపుటి ఉంది. నేను అన్న ఏం పిచ్చన్నా ఇది నీకు? ఇవి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు ఆపరేషన్ రూమ్లోకి పోతున్నావు, ఇది ఏంది అసలు, నీకు ఏం పిచ్చి ఇది అని నేను అడిగిన. అవన్నీ నాకు తెలుసు, ఇదివరకే మాట్లాడినాం మనం అంటే. లేదురా 30 గంట దాని మీద మాట్లాడినాడు. నేను ఏం తప్పు మాట్లాడినరా అని అన్నాడు. అవన్నీ ఇప్పుడు నువ్వు ఆలోచించేది, నువ్వేమో లోపలికి పోతున్నావు, ఆపరేషన్ థియేటర్ మీదకి పోతున్నావు. ఇది ఎందుకు నేను ధైర్యంగా చెప్తున్నాను? నా పక్కన ఇంకో సాక్షి ఉన్నాడు కనుక. ఇదేమి అని అంటే, ఆయన 10లో ఆయన సస్పెన్షన్, ఈ వ్యవహారాలకు ముందు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను చూపి దీనిలో ఏం తప్పుంది నాకు చెప్పమంటాడు ఆయన. ఇప్పటి చర్చ కాదన్నా ఇది, నీ ఆరోగ్యం మీద చర్చ, ఇప్పుడు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనుకున్నాం. కానీ ఆయన తర్వాత రాలేదు. అంటే ఆయన మనసు ఎంత కొట్టుకున్నదో మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీ తీర్పులంతా కూడా వేరే రకంగా ఆలోచిస్తారు. ఆయన వ్యక్తిగత జీవితం పట్టుకొని మీరు తీర్పులు చేస్తుంటారు, ఆయన వ్యక్తిగత జీవితంలో లోపాలను పట్టుకొని మీరు తీర్పులు చేస్తుంటారు. ఆయన జీవితాంతం కొట్లాడిన ఒక విషయం మీద ఎప్పుడు మీరు మాట్లాడరు. చాలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ భారతదేశంలో గద్దర్ ఒక 70 సంవత్సరాల కాలక్రమాన్ని తీసుకున్నప్పటికీ, లేదా చారుమజుందార్ అంటారా, ఎందుకు చారుమజుందార్ అంటన్నా అంటే అప్పటిదాకా ఉన్న రివిజనిజం బద్దలు కొట్టి నక్సల్బరీ ఒక ఉద్రేకాన్ని, ఒక ఉద్వేగాన్ని, ఒక చైతన్యాన్ని అందించిన ఆ ధార వెంబడి నడిచి, అదే దారం వెంబడి చివరిదాకా ఆలోచించి, కానీ అస్తిత్వవాదాలు, అంబేద్కరిజము,
ఆ తర్వాత ఫూలే, ఆ తర్వాత వీటన్నిటిని మించి రాజ్యాంగ పట్టుకొని భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యం కావాలంటే అంబేద్కర్ భూమి పంచమన్నప్పుడు పంచలేదు. అంబేద్కర్ జాతీయంగా చెప్పిన విషయాలను ఎవరు పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం పరిణతి కానీ ఇవన్నీ కావాలంటే ఇవాళ ఇట్లాంటి వ్యవస్థలు నిర్మించాలి. రష్యాలో డ్యూక్లో పాల్గొని ఇవన్నీ చెప్పేవాడు. పార్లమెంట్లో పాల్గొని మనం ఒక విరామం తీసుకొని మనం కొట్లాడాలని ఒక విజ్ఞప్తి చేసినవాడు గద్దర్. ఆయన ఎన్నడూ భావజాలం నుంచి కానీ తన తాత్వికత నుంచి కానీ మౌలికంగా కళలని ప్రజల పరం చేయడము, మామూలు కళలని ప్రజల పరం చేయడము, ఒక వేదిక మీదకి తీసుకురావడము, వాటినే ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలంటే విషయాలలో గద్దర్ని మించిన వాళ్ళు లేడు. గద్దర్ ఒక యుగకర్త అంటాం కానీ సరే యుగకర్త కాదా అనేది మనకు పక్కన పెడితే జీవితాంతం దుఃఖం ఉన్న చోట, జీవితాంతం అణచివేత ఉన్న చోట, జీవితాంతం పీడితుల పక్షాన మనం ఇప్పుడు నిచ్చెన మెట్ల వ్యవస్థల్లో ఉన్న అట్టడుగు జనం పక్షాన నిలబడి కలబడి తనువు జాలించిన వాడు గద్దర్. ఆయనకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జోహార్ గద్దర్ అన్నకి, జోహార్ గద్దర్ అన్నకి, జోహార్ భారత విప్లవ సంస్కృత సేనాని కామ్రేడ్ గద్దర్ అన్నకి, జోహార్ భారత విప్లవ సంస్కృత సేనాని కామ్రేడ్ గద్దర్ అన్నకి.